ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడు మీ దగ్గర? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు కొత్త రెసిపీ అండి, కొత్తదే కాదు, లెమన్ జింజర్తో మంచి అద్భుతమైన రసం చేసి చూపిద్దామని వచ్చేసాను. అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళడం పదండి. లెమన్ జింజర్ రసం చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, దానికి కావాల్సిందనమాట టమాటోలు. నేను 2 టమాటోస్ తీసుకున్నాను. అలాగే చాపడ్ జింజరు, చాపడ్ గార్లిక్ అండ్ 1 లెమన్. ఇంకా ప్రాసెస్లో ఏంటో చూద్దామా. ఆన్ చేసుకొని స్టవ్ కొంచెం కడాయి పెట్టేసుకొని, కడాయి కొంచెం వేడెక్కిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్ సరిపోతుంది. వచ్చేసి చాపడ్ గార్లిక్, ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అది కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం పోపులో వేగితే ఆ టేస్ట్ రుచి కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో, దీనిలో కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే టమాటో తొందరగా మగ్గుతుంది. అది ఇప్పుడు సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొంచెం అంటే కొంచెం రసం పౌడర్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా హోమ్ మేడ్ అని ఉంది. అలాగే నేను ఆల్రెడీ తూర్దాల్ కందిపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. దాన్ని స్మాష్ చేశాను, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. మన లెమన్ జింజర్ రసం బాగా మరుగుతుంది కదా, దీన్ని ఇంకొంచెంసేపు మరిగించేసి లాస్ట్ ఫైనల్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. చాలామంది ఏమనుకుంటారంటే వేడిపైన లెమన్ జ్యూస్ వేస్తే అది చేదవుతుంది అంటారు కదా, అలా ఏమీ లేదండి. అందులో ఉన్న సీడ్స్ పడితే మాత్రమే చేదవుతుంది తప్ప జ్యూస్ వేస్తే చేదవదు. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొరియాండర్ లీవ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన లెమన్ జింజర్ రసం రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను సర్వింగ్ బౌల్లో రైస్ వేసుకుని అందులో మన లెమన్ జింజర్ రసం వేసాను అనమాట. దీనికి కొంచెం సైడ్ పెట్టుకోవడానికి పాపడ కూడా పెట్టాను. ఫ్రెండ్స్, లెమన్ జింజర్ రసం మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.